తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో జరుగుతున్న జాప్యంతో కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇది కాస్త ఎక్కువగా ఉంది. పార్టీ విజయం కోసం తమ వంతు కృషి చేస్తే ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా భర్తీ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలెవరు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. పార్టీ పవర్లోకి తీసుకురావడంతో నేతలు, క్యాడర్ ఎవరికి వారు తమ వంతు కృషి చేశారు. దీంతో అలాంటి వారు నామినేటెడ్ పదవులు ఆశించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 సీట్లలో 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పటికే కొన్ని పోస్టులను భర్తీ చేయడంతో కొందరికి పదవులు దక్కాయి. మరికొందరు ఏడాది నుంచి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా నామినేటెడ్ పోస్టులు రాకపోవడంతో అసంతృప్తి పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. బండ్రు శోభారాణికి ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పటేల్ రమేష్ రెడ్డికి పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవులు దక్కాయి. ఇక నగరి ప్రీతంకు తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ముత్తినేని బేరేకు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవులు లభించాయి. దీంతో మిగిలిన వారు తమ పరిస్థితి ఏంటని మంత్రులను ప్రశ్నిస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మినిస్టర్ జానారెడ్డి అనుచరులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అధిష్టానంపై నమ్మకం పెట్టుకున్నారు. తనకు ఎమ్మెల్సీ లేదా మంచి పదవి వస్తుందన్న ఆశతో ఏడాది నుంచి వెయిట్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ కూడా నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు. వేముల వీరేశంకు నకరేకల్ టికెట్ ఇవ్వడంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్యకు నామినేటెడ్ పదవి హామీ ఇచ్చిందట పార్టీ నాయకత్వం. గుమ్మల మోహన్ రెడ్డి, పొన్న కైలాష్ నేత పదవులు కోరుతున్నారు. ఇక మాజీ జడ్పీటీసీ నారాబోయిన స్వరూపారాణి, రవి ముదిరాజ్ రేసులో ఉన్నారు. చైర్మన్ లేదా ఏదైనా కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాల్లో స్థానం కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకపోతే ఆశాభావంలో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుంది. పదవులను భర్తీ చేస్తే బాధ్యతాయుతంగా పనిచేస్తారు. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 17 సంస్థల పాలక వర్గాలను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.